బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకుల దాడికి నిరసనగా భువనగిరి పిఎస్ ఎదుట గులాబీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలిపారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకుల దాడికి నిరసనగా భువనగిరి పిఎస్ ఎదుట గులాబీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలిపారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి ఘటనకు సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలపడం జరిగింది. అయితే ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడి చేయడంతో పాటు కార్యాలయం లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు ఫ్లెక్సీలను కూడా చింపివేసి ఆ కార్యాలయం ధ్వంసానికి ప్రయత్నించారనేది బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్లనే కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడ ఫర్నిచర్ ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చి ఏదైతే లోపల ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తున్నటువంటి ఎన్ఎస్యుఐ కార్యకర్తలను అక్కడి నుంచి అడ్డుకుంటున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నా కూడా వారు పోలీసులను ఎదిరిస్తూ కూడా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తున్న విజువల్స్ లో చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంత బీభత్సంగా ఆ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. దీనిపైన అక్కడ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. అంతకంటే ముందు కొద్దిసేపు క్రితమే అక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల కృష్ణారెడ్డితో పాటు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వీళ్ళు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో అమలు చేయకుండా కాలయాపన చేస్తూ బీఆర్ఎస్ నేతల పైన ఏదైతే దూషణకు దిగుతూ బీఆర్ఎస్ నేతలను కూడా టార్గెట్ చేస్తూ పోలీస్ కేసులు పెడుతూ ఇటు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారంటూ కూడా కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల కృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఒక అనుచితమైన వ్యాఖ్య చేశాడంటూ ఆ ప్రెస్ మీట్ కు సంబంధించిన మీడియా సమావేశానికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో అది భువనగిరిలో సోషల్ మీడియాలోకి వైరల్ గా మారడం, అక్కడ కృష్ణారెడ్డి మా సీఎం రేవంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేస్తాడంటూ కూడా ఈ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి దిగి ఫర్నిచర్ ను ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ పోలీసులు వెంటనే రంగప్రవేశం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వారిపైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. పోలీసులు ఏదైతే ఈ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఎవరైతే దాడి చేశారో వారిని 10 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించడం జరిగింది. అయితే కార్యాలయంపై దాడికి నిరసనగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఇలాంటి దాడికి పాల్పడ్డటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. దీనికి తోడు పోలీసుల
కు సమాచారం తెలిసే ఈ వ్యవహారం చేశారంటూ కూడా మరో ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ అంతర్తతంగానికి సంబంధించి వారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే ఒక డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. దీనికి ఈ దాడి ఘటనకు సంబంధించి ఇటు నల్గొండ సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా వరుసగా ఈ పార్టీ కార్యాలయాల మీద దాడులు ఏ రకంగా అనుకోవాలి? మొన్న బీజేపీ కార్యాలయం మీద అటాక్ జరిగినటువంటి పరిస్థితి, ఇప్పుడు బీఆర్ఎస్ కార్యాలయం మీద అటాక్ జరిగినటువంటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ అటాక్స్ ని ఖండిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఒరవడి కంటిన్యూ అవుతుండని ఏ రకంగా చూసుకోవాలి? ఏమంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు? ఇప్పటికే ఈ బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఖండించారు. ఇటు మరో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ యాదాద్రికి భువనగిరి జిల్లాకు దాడి జరిగినటువంటి ఆ కార్యాలయం వద్దకి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు హరీష్ రావు కూడా వస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. వీరంతా కూడా ఏదైతే మొన్న రీసెంట్ గా కూడా హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం పైనే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద కూడా దాడి చేసిన కార్యాలయం పైన దాడి చేసేందుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. పలు గాయాలైన సంఘటన ఉంది. మళ్ళీ ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడులు చేయడం జరిగింది. అయితే ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉంటే మాత్రం కార్యకర్తల పైన కూడా దాడి చేసేవారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాల పైన దాడి చేసే సంస్కృతి అనేది సరైనది కాదనేది బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా మారింది. ఈ ఏదైతే లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే సాగుతుందనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లాండ్ ఆర్డర్ అదుపు తప్పే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు తాము అధికారంలో ఉన్నాం, తాము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనడానికి ఈ బీజేపీ కార్యాలయం పైన దాడి ఘటన కావచ్చు, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి కావచ్చు అనేది వాళ్ళు ఈ రెండు దాడులను కూడా బేస్ చేసి వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇతర అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు రక్షణ కరువైంది. పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్నారు. మరి అలాగే వదిలేస్తే నాయకుల పైన కార్యకర్తల పైన కూడా దాడి చేస్తారు. దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఈ లాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తలేదనే విషయంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం అధికార పార్టీ పైన మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనతోటి రాష్ట్ర స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల కూడా కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహార శైలి పట్ల కూడా కొంత ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకత వస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే దాడులు చేయడం అనే సంస్కృతి అనేది సరైనది కాదు. ఏదైనా ఉంటే నిరసన శాంతియుతంగా నిరసన తెలుపుకునే కార్యక్రమం చేపట్టుకోవాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది తప్ప ఇలా దాడులు చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదనేది బీఆర్ఎస్ నేతలు చిన్న పరిస్థితి. మొత్తానికి అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కొద్దిసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రానున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఇప్పటికే పైలశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మరి బీఆర్ఎస్ నేతలు కూడా మరి కొంతమంది అక్కడికి చేరుకుంటున్నారు. దీనిపైన మరి రేపు డీజీపీని కలిసి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఏమైనా డిమాండ్ చేస్తారా, లేదంటే ఇలాంటి దానిపైన నెక్స్ట్ స్టెప్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడిని మాత్రం అన్ని వర్గాల ప్రజలు అయితే ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే
కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు